స్థానాలు కూడా ఈరోజు 8 దాకా పెంచుకున్నారు. ఎమ్మెల్సీ మన జరిగిన ఎమ్మెల్సీలు కూడా గణనీయంగా మీకే వచ్చింది. సో మరి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఏంటి అంటే మీ విధి విధానాలు ఉండబోతుంది? ముందుగా ఏయోటి ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి వివిధ నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అల్టిమేట్గా ఒకటే ఆశిస్తూ ఉన్నాం, సరే ప్రభుత్వం ఏదున్నా కోర్టుకు వెళ్ళి కోర్టు మళ్ళీ ధిక్కరించి కోర్టు వాళ్ళని నువ్వు చెయ్యి అనేటువంటి ఆర్డర్ వేసేటువంటి పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం పోయినందుకు చాలా బాధపడతా ఉన్నాము. ఎందుకంటే చేయాల్సినటువంటి అవసరం ఉంటే వాళ్ళకి చేయడం వల్ల కారణాలు ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయి అమలు కాకపోవడం, ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత, రైతుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, విద్యార్థుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, మహిళల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, సమాజంలో అనేకమైనటువంటి వ్యతిరేకత. రేషన్ కార్డు ఇస్తున్నారు, వందలాది అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికే ఉన్నాయి. ఏదో అరాకొరా తప్ప పెద్ద స్థాయికి ఏం లేదు. ఏమైనా మాట్లాడితే ఉచిత బస్సు అని అంటా ఉన్నారు. ఇవి ఉచిత బస్సే కానీ ఇంకోటి పథకాలు సరే కాదు అంటలేము. మేము అన్నాము, మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన మాట్లాడిండు, ఇలా మేము అన్నీ అమలు చేసినాము. 3వ రోజే బస్సు ఇచ్చినాము, ఉచిత బస్సు ఇచ్చినాము, రేషన్ కార్డు ఇచ్చినాము, 12,000 ఇచ్చినాము, 15 అన్నం 12,000. సరే ఆయన ఒక మాట అన్నాడు కదా, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నదాన్ని మళ్ళీ ఎప్పుడు కక్కిస్తాడో ఆయన చెప్పాలి. మళ్ళీ కక్కిస్తలేంటే వీళ్ళిద్దరు ఒకటైనట మళ్ళీ ఏమైనట. సరే ఏదేమైనా ఉన్నా కానీ దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఈ కాస్ రేస్లా ఇచ్చారు, మళ్ళీ దాని మీద ఏందో తెలియదు, మళ్ళీ క్లీన్ చిట్ క్లీన్ చిట్ వచ్చింది అంటారు, మళ్ళీ నోటీస్ అంటున్నారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినందుకు మళ్ళీ నోటీస్ ఇచ్చారా, అసలు పూర్తి స్థాయి విచారణ జరపలేదా, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కానీ 2 ప్రభుత్వాలు జరిగినటువంటి విషయాలు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. అయితే డీలిమిటేషన్ ప్రకారం వీళ్ళు ఏమన్నా ఒక సాకు మాట్లాడుతూ ఉన్నారు, బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్ గురించి కొంత సమయం కావాలి, దానికోసం ఆగినము చేసినామని మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే పెద్ద సమయం కాదు, ఆల్రెడీ వీళ్ళ దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. పూర్తి స్థాయి సర్వే చేసిర్రు, బీసీ కులగణన జరిగింది, దానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. వాళ్ళకి పెద్దగా టైం పట్టాల్సినటువంటి అవసరం లేదు, చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేయాలి కూడా. చేస్తేనే కొంత ఆలోచన ఉంటుంది. ఆ 42% రిజర్వేషన్ ఇస్తామని వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు బహిరంగంగా చెప్పారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, స్థానిక ఎన్నికల్లో కళ్ళు మూసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవ్వకుండా మళ్ళీ మభ్యపెట్టి ఇంకేదో చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజల్లో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, మేము మొదట్లో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉన్నటువంటి పార్టీ, ఇలా గ్రామీణ వాతావరణంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడ్డది. ఇలా ట్రయాంగిల్ ఫైట్ అంటారు, మీరు ఎక్కడైనా గమనించండి. ముందున్నప్పుడు పరిస్థితులు వేరు. నిజంగా ట్రయాంగిల్ ఫైట్ ఉందా అంటే మీకు? అంటే నేను అనేది రూరల్లో మీకు సరైన నాయకులు ఉన్నారా లేరా అని చెప్పడానికి ఎందుకంటే మేము గెలిచిన అన్ని ఇప్పుడు 7 రూరల్లో గెలిచినాం, ఒకటి మాత్రమే కదా భాగ్యనగరం గెలిచింది. మేము అన్ని గెలిచినవి కూడా రూరల్ని. అంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాము, 8 ఎంపీ. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇక్కడ అధికార పార్టీ వైపు గానో లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది సార్. బీజేపీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకు ఉంటుంది అని అంటే రవి గారు ఒకటే విషయం చెప్తాం, జిహెచ్ఎంసీలో మళ్ళీ మేము 48 గెలిచినాం. లాస్ట్ టైం 48 గెలిచినాం. ఈసారి ఆ జిహెచ్ఎంసీ మీద మా కాషాయం జెండా ఎగరడం దానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే దానికి గల కారణాలు అన్నీ ఉన్నాయి, ప్రజలు అన్ని కూడా చూస్తాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం ఇస్తే బాగుండు అనేది ప్రజల్లో కొంత వాతావరణం ఉంది. అంటే ఇవ్వచ్చు, ప్రజలు ఏదేదైనా జరగవచ్చు సార్. ఆల్రెడీ బీఆర్ఎస్కి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చి చూసారు. గతంలో కూడా కాంగ్రెస్ చూసింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇప్పటివరకు అవకాశం వెళ్ళి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి పక్షాన ఉంటుంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కానీ మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందరు ఎన్నో మాట్లాడారు, ఉన్నొక్కటి కూడా పోతుంది అన్నారు, ఒకటే ఎమ్మెల్యే అన్నారు, హేళన చేసి మాట్లాడారు, మీరు అది గెలుస్తారా అదే అన్నారు. ఇలా మేము 8 మంది ఎంపీలు అంటే ఆల్మోస్ట్ సగం రాష్ట్రాన్ని కవర్ చేసినట్టండి, సగం రాష్ట్రాన్ని మేము కవర్ చేసినట్టు వద్దన్నా అవునన్నా. అలాంటిది గ్రామీణ వాతావరణంలో కొంత ఇప్పుడు పుంజుకుంటున్నాము. పట్టణ ప్రాంతాల్లో మొదటి నుంచే అసలు భారతీయ జనతా పార్టీ మొదట్లోనే ఉన్నప్పుడే 2 ఎంపీలలో ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అది మన వరంగల్ జిల్లా ఎంపీ ఉన్నారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది ఏం మాట్లాడుతుంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకుంటూనే ఇంత జాప్యం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ రేపొద్దున గ్రామ స్థాయిలో లీడర్లను ఏ విధంగా ఎవరిని నియమించుకునే అవకాశం ఉంటుంది సో అని చాలా లైట్ గా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రతిపక్షం చాలా మాట్లాడతారు సార్, ప్రతిపక్షము అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ చాలా మాట్లాడచ్చు, దానికి ఏమంటలేము. మేము వీళ్ళు కాదు. ఒకవేళ నిజంగా కూడా చూడాలనుకో బూత్ స్థాయిలో చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బూత్ స్థాయిలో సరే అది ఏముంది ఏం సంగతి అని తెలియదు. మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలంతా కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉంటారు. డబ్బు కోసమో మద్యం కోసమో బానిసగా పనిచేసేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉండరు. ఖచ్చితంగా నిస్వార్థంగా దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసేటువంటి వ్యక్తులు అనేకం బీజేపీలో ఉన్నారు.
ఫుల్ టైం వర్కర్లు, కనీసం కాళ్ళకి చెప్పులు లేనటువంటి వ్యక్తులు కూడా, కనీసం కాళ్ళకి చెప్పులు లేనటువంటి వ్యక్తులు, తన తిండి తన ఇంట్లో తిని దేశం కోసం పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కొక్కులలో ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. ఇలా మీరు చూడండి, ఎప్పుడు కూడా క్యాండిడేట్ ఎక్కడ కూడా చూడకుండా మీరు ఎక్కడ ఉండండి క్యాండిడేట్ ఉన్నాడా లేదా అని కాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యక్తులు ఆడ ఉన్నారంటే తప్పకుండా ఆడ ఓటింగ్ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది, బలంగా పెరుగుతా ఉన్నాం. ఎప్పుడో 1-2% నుంచి 3, 4, 5 ఇలా 15, 16, 14, 15, 16%కి వచ్చినాం. 15, 16%కి వచ్చిన వాళ్ళము 38, 39 రావడం పెద్ద గొప్ప కాదు సార్. వచ్చేస్తాం, ఖచ్చితంగా వస్తాము. రేపు స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపిస్తాము. భారతీయ జనతా పార్టీ మరొక్కసారి స్థానిక ఎన్నికల్లో బలంగా నిరూపించుకొని జరగబోయేటువంటి మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 100%. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే పక్కాగా వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగట్టే విధంగా ప్లాన్ చేసుకుంటుంది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో మరి మీరేం చేద్దాం? మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఒకటే అంటాం రవి గారు, భారతీయ జనతా పార్టీ మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాము మాట్లాడుతున్నాం అంటే వీళ్ళే కాంగ్రెస్ ఏం చేస్తుందో ప్రజలు చూస్తారు, బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజల్ని చూశారు. అయితే వీళ్ళని వాళ్ళు అనుకుంటాం, ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు కదా. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇవాళ టెక్నాలజీ మరిగిపోయింది, సోషల్ మీడియా వచ్చింది, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అన్ని ప్రజల్లోకి బహిర్గతం అయిపోయినాయి, ముందరలేక దాచిపెట్టేటువంటి అవసరం లేదు. ఏం చేయాలనుకుంటే ఏం చెయ్యాలి అనుకున్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉన్నారు. ఇందాక ఫోన్ ట్యాపింగ్ విషయం బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసిందని మళ్ళీ బీఆర్ఎస్ ఏమంటుంది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంది కదా. ఎస్ఐబి ఏం చేయాలి, ఏం చేస్తుంది అసలు? ఎస్ఐబి అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పని చేస్తుందా, అసలు ఏం చేస్తాం? చేయాల్సిన పని ఏంది, మీరేంది అన్న మాట్లాడుకుంటూ చెప్పండి. అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి ఫోన్లు అన్ని ట్యాప్ చేస్తారు సార్. ట్యాప్ చేయడము ప్రభుత్వము ఆ సంబంధించినటువంటి టెలికంపెనీకి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చి వారికి సంబంధించిన వివరాలు తీసుకోవాలి తప్ప, కానీ ఇక్కడ బీఆర్ఎస్ అది చేయలేదు సార్. ఒక టెక్నాలజీని కొంత మిషనరీస్ని బయటికి ఇంపోర్ట్ చేసి ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధం లేకుండా, సార్ మీ బిఎస్ఎన్ఎల్ కంపెనీకి సంబంధం లేదు, ఎయిర్టెల్ కంపెనీకి సంబంధం లేదు, ఏ కంపెనీ నెట్వర్క్లకు సంబంధం లేకుండా ఒక సర్వర్లను పెట్టి ప్రత్యేకమైనటువంటి మిషనరీ తీసుకొచ్చి ఆ సర్వర్లను ఇన్స్టాల్ చేసి ఆ నెంబర్లను మీరు అంతా డంపింగ్ చేసి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతోనే చేసిరు. ఇది ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వ కనుసన్నల్లో కొంతమంది మీరు ప్రత్యేకంగా చేయించారు. అది తప్పు సార్, అది తప్పు. ప్రైవేట్ ప్లేస్ అది తప్పు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇంటికాడనే సర్వర్ పెట్టినటువంటి పరిస్థితులు, అరే గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం. భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు, కుటుంబాలకు సంబంధించిన సినీ తారలకు సంబంధించిన విషయాలు, అనేక విషయాలు మీరు పర్సనల్గా వినేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి కూడా ఆయన మాట్లాడుకుంటా మేము ఏం చేస్తాం, అధికారులు మాట్లాడంటే అధికారులు బలి కావాలా, ఏది మాట్లాడినా అధికారులు బలి కావాలా? అది కాదు కదా. అధికారులు ఎప్పుడు బలి అవుతారు, వాళ్ళు ఏం చేస్తారో అది చూడాలి కదా. నువ్వు సపరేట్ సిస్టమ్నే ఇన్స్టాల్ చేసినప్పుడు అది ప్రభుత్వంకి ఏం సంబంధం? ఇలా మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ మాకు ఇన్ని నెంబర్లు వచ్చినాయి 40,000 మంది అంటున్నారు సార్. 40,000 మంది అసలు ఎట్లా సాధ్యమైంది? ఎన్ని సర్వర్లు మెయింటైన్ చేస్తారు, ఎన్ని మీరు ఎడ్ చేసుకొని పెట్టారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒకటే అనుకున్నది, మమ్మల్ని కాదని ఎవరు మాట్లాడినా వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాకు తెలవాలి, వారు వేసే ప్రతి అడుగు మాకు తెలవాలనే ఆలోచనతో కసిగా పనిచేసింది, కసిగా నిలబడ్డది. రెండోసారి అధికారం తీసుకుంది, మూడోసారికి ఆ స్థాయి కానప్పుడు ఎక్కడో పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజల కోసం నిలబడేటువంటి పార్టీలు వేరు, తన కోసం తను నిలబడేటువంటి పార్టీలు వేరు. గడికి మాట్లాడుకుంటే ఏముంది సార్, ఎవరేం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారం వాళ్ళు కరెక్ట్ చేసి ఉంటే ఇంకోసారి అధికారం వేరే చేజారేటువంటి పరిస్థితి ఉండేది కదా. ఎంపీలలో వాళ్ళ పరిస్థితి అర్థమైంది కదా. ఆ ఎంపీలలో వాళ్ళ ఏడు పరిస్థితి పరిస్థితి ఏంటంటున్నారు, మీకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు ఇక వాళ్ళే అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటదంటే బీజేపీకి సపోర్ట్ చేసిందంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ నాడు డమ్మీలు పెట్టిర్రు అని. అరే మీరిద్దరు మమ్మల్ని గెలిపేనికే మీరిద్దరు డమ్మీలు అవుతారా? అంటే మేము గెలవనికే, మేము 8 స్థానాలు గెలవనికే కాంగ్రెస్ డమ్మీ అవుతుంది కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ డమ్మీ అవుతుంది, మమ్మల్ని గెలిపిస్తారా? మేమంతా మీరు చెప్పడము ప్రజలంతా పిచ్చోళ్ళ, వీళ్ళేం చేతగానోళ్ళు కాదు, ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు సార్. ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు, సరైనటువంటి టైంలో సరైనటువంటి అవకాశం ఇచ్చారు. ప్రజలు అందరికన్నా విఘ్నులు తెలివైన వాళ్ళు. అయితే ఈ తెలివైన వాళ్ళు కాబట్టి ఇలా వీళ్ళ ఆటలు కట్టలేకపోతున్నారు సార్. 6 గ్యారెంటీలు మీరు మాట్లాడితే పూర్తి స్థాయి అమలు అయిపోయినాయి, అవన్నీ జరిగిపోతే ఎన్నికలకి మీరు సమయం ఎందుకు మీకు ఇది చేస్తా ఉన్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రజల్లో కొన్ని ఆలోచన ఏముంది అంటే వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, 42% రిజర్వేషన్ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేసే ఆల్రెడీ నువ్వు అనౌన్స్ చేసినావు కదా, చేశారు 45 నేను అడుగుతా, నువ్వు అప్పుడు ఆలోచించు. నువ్వు 42 అనౌన్స్ చేసినావు కదా, 42 ఇచ్చాయి.
నీకు బీసీలు అందరూ తిరుగుబాటు చేసి కానే కాదు మాకు సరైన పర్సెంటేజ్ 56% ఉంది, మాకు 56% ఇయ్య అంటే అప్పుడు చెప్పు. ఏమని నాయన కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఈసారి 42 తీసుకోండి, మళ్ళీ 56 ఇస్తాను చెప్పు, లేకుంటే అటు ఆలోచించు. అది ఆయన అన్న మాట కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది నువ్వే చెప్పినావు 42% నువ్వు చెప్పు, ప్రజలకు తీసుకపో. ఏమని నేను చెప్పినా, కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, పూర్తి స్థాయి జరగలేదు. ఏదైతే ఎన్నికల నియమావళి ప్రకారము రాజ్యాంగ గౌరవించాల్సిన ఏదైతే ఆర్టికల్ ఉందో ఆర్టికల్ ప్రకారం మనం కంపల్సరీ ఇచ్చాల్సింది. ఆర్టికల్ 82 ప్రకారము లేదా 170 ప్రకారం పూర్తి స్థాయిలో 6 నెలల లోపు చేయాల్సినటువంటి ఎన్నికలు చేయలేకపోతున్నాము. కాబట్టి ఈసారి 42% మీకు ఇచ్చేస్తున్నాం, తీసుకోండి, తర్వాత ఉన్నప్పుడు మేము చేస్తాం అనేటువంటి ఆలోచన. అవన్నీ చేయకుండా ఆపడంలో ఉద్దేశం ఏంటి? ప్రజల్లో మీ దగ్గర వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను కవర్ చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటున్నారు. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, పిల్లనటువంటి నాయకులు, పెద్దలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతారు, పైసలేలు మా దగ్గర, ప్రభుత్వం దగ్గర పైసలేలు, మేము వడ్డీలో కడతా ఉన్నాము. కాదండి, వాళ్ళు అలా అన్నారంటే అనుకున్నాం, మీరేమో కేంద్రంలో అధికారం నుండి తెలంగాణకి మీరు ఏమి ఇయ్యకపోతారు, వాళ్ళేమో ఉన్న మిగులు బడ్జెట్లన్నింటిలో కూడా అప్పులు భయం చేసిపోతారు. మరి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అమ్మ అంటే అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదని చెప్పేసి సందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. మరి మీరేంటి సహకారం అందించకపోతే ఎలా అంటున్నా? నేను ఒక మాట చెప్తాను, అంటే ఎవరెన్ని మాట్లాడినా వాస్తవాలు మాట్లాడదాం. వాళ్ళు ఏమంటున్నారు, ఇయ్యరు చెయ్యరు, ప్రభుత్వం కేంద్రం సహకరించదు అని అంటే ముమ్మాటికి తప్పండి. కేంద్రము ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రానికి ఎక్కడ ఏ వాటా ఇవ్వాలి అది ఇస్తూనే ఉంది. ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వకపోవచ్చు, ప్రత్యేకమైనటువంటి నిధులు కొన్ని సందర్భాలు ఇవ్వకపోవచ్చు, దాన్ని మేము కూడా బాధపడుతున్నాం. ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాదిగా మేము కూడా బాధపడుతున్నాం. అందుకోసం ఏం చెప్తున్నామంటే, ఖచ్చితంగా ప్రజలు కూడా అది గమనిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైము భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుంది, డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ఊహించినంత స్థాయి నిధులు తీసుకొని వస్తాం, అభివృద్ధి ఏందో చూపిస్తాం. దానికి కూడా చూద్దాం, దాన్ని కూడా ప్రజలు నిజంగా నమ్ముతారో లేదో చూద్దాం. కోటేశ్వర గారు నమస్కారం సార్. నమస్తే. కోటేశ్వర